సినిమా పేరేంటో చెప్పాలి. పాతదైనా కొత్తదైనా ఉండొచ్చు. ఓకేనా? చలో మ్యూజిక్ ఇవ్వండి నిష్ఠా గారికి. వచ్చిందా మ్యూజిక్? ఓకే సంజయ్ గారు సినిమా పేరు చెల్లెప్పుడు చిట్టమ్మ. ఒక కొట్టేయి చిల్లరేయి పక్కన చిట్టమ్మని అంతే. రెడీ. కిరాణా షాప్ అది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పెద్దది వేయచ్చు కదా. అది ఫ్రిడ్జా? ఓహో అది ఫ్రిడ్జా కిటికీ అనుకున్నా. ఇటు చూడండి. ఈమెవరు కొనడానికి వచ్చిందా? 2 బొర్లు ఉన్నాయంటే నెత్తి మీద రాయే చిట్టమ్మ. ఓ కొట్టు బయట కూర్చుంది పాపం. కొట్లో ప్లేస్ లేదు. చెప్పు అదేంటి? ఇంట్లో ఇల్లాలు. అబ్బా ఇంట్లో ఇల్లాలు కూడా కనపడింది నీకు. వంటింట్లో ప్రియులు కూడా కనపడిందా? ఇల్లులానే ఉంది కదా అది. ఇల్లు కాదు. గో ఇప్పుడు మీరు ఇక్కడ పెద్దగా షాప్ వేయండి. ఇల్లులా లేదంట అంత పెద్ద. డబ్బులు ఇచ్చి సామాన్లు తెచ్చుకుంటారు కదా, అదేంటి? యాక్షన్స్ ఏమన్నా కాదు. అదేంటంటే పప్పు ఉప్పు బియ్యం. ఎక్కడ? షాప్ లో. షాపు తెలుగులో దుకాణం. ఇంకా చిన్న చిన్న సామాన్లు. చిల్లరతో సామాన్లు. దుకాణం. దుకాణం ఇంకో పేరు. చిట్టమ్మ లోపలే కూర్చుంటది. పెద్ద స్పేస్ వచ్చింది కదా. కొట్టు. దుకాణం కొట్టు. ఆ మనిషి పేరు. సినిమా పేరు. సినిమా పేరు మోహన్ బాబు. చిన్న కొట్టు, చిన్న సామాన్లు కొట్టుని ఏమంటారు? చిల్లర కొట్టు. ముద్దుగా సంజయ్ గారు మీ ముద్దు పేరేంటి? ఉత్తరం వేయండి ఇక్కడ. పక్క పెద్దగా వేయండి ఉత్తరం. ఎగ్జామ్స్ లో కాపీ. ఎగ్జామ్స్ లో చిట్టి. కలుపు. దుకాణం కొట్టు. చిట్టి ఓల్డ్ లేడీ అయిపోయింది. చిట్టి పాతది అయిపోయింది. చిట్టి వాళ్ళ అమ్మ. చిట్టి ప్లస్ అమ్మ చిట్టమ్మ. చిట్టమ్మ. ఇప్పుడు మొత్తం చెప్పు. దుకాణం కొట్టు. ఈ దుకాణం రద్దేదమ్మా. చిల్లర 10 పైసా 5 పైసా 1 రూపీ. చిల్లర. చిల్లర దుకాణం కొట్టు. దుకాణం కదా కొట్టు. చిల్లర దుకాణం కొట్టు. మరి దుకాణం అంటారా? చిల్లర కొట్టు చిట్టమ్మ. చెల్లమ్మ. ఇప్పుడు మరి చెల్లెమ్మ అంటారు. చూసారు కదా మా దెబ్బడి బ్యాచ్ చిట్టుబాయి శుభశ్రీ గారు ఆల్రెడీ ఆమె మ్యూజిక్ లో చిట్టి